ఈ పరిస్థితుల్లో కవిత గారి ఈ లేఖ వాళ్ళ నాన్నగారికి మై డియర్ డాడీ అని రాసిన లేఖ మీద ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఆమె ఏమన్నా ఇక రాసిందో కానీ మీడియా ఛానల్ అన్నీ నాకు నిన్నటి నుంచి ఫోన్లు ఇంపార్టెంటే. స్పందించాలా అంటే ఆవిడ నిజామాబాద్ నుంచి ఉండే కాబట్టి నాకు చేసి ఉంటారు. చూడండి సార్, ఆమెతో కొట్లాడినోడిని, ఆమెను ఒడగొట్టినోడిని, చేసిన దిక్కుమాల పనులకి జవాబు చెప్పలేక, గతం మరవలేక, వర్తమానం చక్కగలేక, భవిష్యత్తు ఏందో తెలవక, ఏదో ఎండమూరి వీరేంద్రనాలా చెప్తున్నారు మీరు. భవిష్యత్తు ఏందో తెలవక, బుద్ధి జ్ఞానం లేక, నాన్నను పట్టాలి కాక, అన్నది కత్తిరించాలి తోక, ఇవన్నీ లక్ష్యంతో రాసిన ఒక దిక్కుమాల లేఖ ఇది. మళ్ళీ చెప్తారా ఏంటది? భవిష్యత్తు వర్తమానం లేక, భవిష్యత్తు చేసిన దిక్కుమాల పనులన్నిటికీ జవాబు లేక, గతం మరవలేక, వర్తమానం సకలేక, అన్నిటికీ చివరి లేక, చిన్నక, అదే భవిష్యత్ ఏందో తెలవక, బుద్ధి జ్ఞానం లేక, నాన్నను పట్టాలి కాక, పరిస్థితి బాగాలేదు కదా, అన్నది కత్తిరించాలి తోక, ఇవన్నీ లక్ష్యంతో ఈ లేక దిక్కుమాల లేక. ఇది ఒక్కటే పెద్దక. మీలో ఇది కూడా ఉందా? అరవింద్ అంటే పెద్ద బాడీ బిల్డర్ లాగా ఉంటాడు, అందరిని భయపెడతాడు అనుకుంటారు, కానీ అందరూ ఈ కవి హృదయం కూడా ఉందా? కానీ సరే, ఓకే, మీరు చెప్పారు, బాగానే ఉంది. కానీ అది ఒక బలమైన పార్టీ. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇదేంటో నాకు తెలియదు, కానీ అంటే మా దగ్గర లేదు. మీ దగ్గర ఉంటే మీరు 2 సార్లు ఎందుకు వెళ్తారు? మా దగ్గర మేము లేకుండా చేసుకున్నాము. చాలా మంది అంటా ఉంటారు, నీ టీవీలో చూస్తా బీజేపీ ఎక్కడ ఉంది, నిజామాబాద్ రండి చూపిస్తా అస్సలు బీజేపీ. నో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ఎవరైనా అంటే అది మూర్ఖత్వం. ఎందుకంటే కవిత గారే అన్నారు ఈ లేఖలో. అన్నారు కదా, కవిత గారు ఏమన్నారు, ఆమె ఇంకా బలంగా మాట్లాడాల్సింది గ్రౌండ్ లెవెల్లో ఆల్టర్నేట్ బీజేపీ అనే చర్చ మనోళ్ళే చెప్తున్నారు, మన కార్యకర్తలే చెప్తున్నారు అని రాసింది ఆమె. దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్, గ్రౌండ్ లెవెల్ ఫ్యాక్ట్. అయితే ఇక్కడ పాయింట్ అది పక్కన పెడితే, ఎందుకు ఒక పార్టీలో సంక్షోభాన్ని, ఒక పార్టీలో ఇది ఒక సంక్షోభంగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ సంక్షోభాన్ని చర్చించాల్సిన అంశం అన్ని పార్టీల మీద ఉంటుంది కదా. దీన్ని ఒక